నమస్కారం. ఈరోజు పిల్లల కోసం ఒక మంచి కథ చెప్పుకుందాం. వింటారా? ఖచ్చితంగా. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేదట. ఆ అడవి మధ్యలో ఒక మంచి చెరువు. అవును. అందులో చాలా చేపలు, కప్పలు, ఇంకా కొన్ని నీటి పురుగులు హాయిగా ఉండేవి. భలే సందడిగా ఉండేదా చెరువు. అయితే ఒకసారి ఏమైందంటే పెద్ద వేసవికాలం వచ్చింది. ఎండలు మండిపోతోన్నాయి. అయ్యో! అప్పుడు చెరువులో నీళ్లు మెల్లమెల్లగా తగ్గిపోవడం మొదలయ్యాయి. ఇంకిపోతోందన్నమాట. పాపం చెరువులోని చేపలకు, కప్పలకు చాలా భయం వేసింది. మా ఇల్లు ఎండిపోతే మేమెక్కడికి వెళ్ళాలి అని కంగారుపడ్డాయి. సరిగ్గా అప్పుడే అక్కడికొక కొంగ వచ్చింది. పొడవుగా, తెల్లగా ఉంది. ఆ అది మామూలు కొంగ కాదు. కొంచెం మోసం చేసే కొంగనమాట. అది ఆ చేపల భయాన్ని చూసింది. వాటి అమాయకత్వాన్ని చూసి వాటిని ఎలాగైనా మోసం చెయ్యాలి అని అనుకుంది. అవును. వాటి దగ్గరికి వెళ్ళి చాలా దయగా మాట్లాడింది. అయ్యో పాపం, మీ చెరువు ఎండిపోతోందా, భయపడకండి అంది. ఇక్కడికి దగ్గర్లోనే ఒక పెద్ద చెరువుంది. ఎప్పుడూ నీళ్లతో కళకళలాడుతూ ఉంటుంది. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పింది. పాపం చేపలు. వాటికి ఎంత సంతోషం వేసిందో. ఆ కొంగ దేవుళ్లా విచ్చిందని అనుకున్నాయి. హమ్మయ్యా, మమ్మల్ని కాపాడేవాళ్ళొచ్చారు అని సంబరపడ్డాయి. కొంగ మాటలు పూర్తిగా నమ్మేశాయి. ఇంకేం ఆలోచించలేదు. అంతే. ఆ కొంగ తన ప్లాన్ మొదలుపెట్టింది. రోజు ఉదయాన్నే వచ్చేది, ఒక్క చేపను తన ముక్కున కరుచుకునేది. నిన్ను కొత్త చెరువు దగ్గర వదిలొస్తాను, జాగ్రత్త అని చెప్పి ఎగిరేది. మిగతా చేపలు టాటా చెప్పేవి. కాని అసలు విషయం వేరే ఉంది. ఆ కొంగ ఆ చేపల్ని కొత్త చెరువుకు తీసుకెళ్లట్లేదు. అయ్యయ్యో, మరెక్కడికి? దగ్గర్లో ఒక పెద్ద బండరాయి ఉండేది. హ్మ్. ఆ బండ దగ్గరికి తీసుకెళ్లి వాటిని తినేసేది. పాపం. అంటే రోజూ ఒక చేపని తినేస్తోందనమాట. మోసం. అవును. ఆ బండంతా చేపల ఎముకలతో నిండిపోయింది. చాలా భయంకరంగా తయారైందా ప్రదేశం. ఇదంతా జరుగుతుంటే ఆ చెరువులో ఒక తెలివైన పీత ఉంది. దానికి కొంచెం అనుమానం వచ్చింది అసలు ఏం జరుగుతోంది అని ఆలోచించింది. నిజమే కదా. అనుమానం రావడంలో తప్పే లేదు. ఆ పీత ఊరికే అనుమానపడి ఊరుకోలేదు. లేదు, అసలు నిజం తెలుసుకోవాలి అనుకుంది. ఒకరోజు కొంగ రాగానే దాని దగ్గరికి వెళ్ళింది. కొంగబావా, కొంగబావా, నన్ను కూడా మీ కొత్త చెరువుకు తీసుకెళ్తావా అని అడిగింది. కొంగ మనసులో నవ్వుకుంది. ఓ పీతానా, దీన్ని కూడా తినేయొచ్చు అనుకుని, సరే, ఎందుకు తీసుకెళ్లను, రా అంది. పీతను కూడా తన ముక్కుతో పట్టుకుని గాలిలోకెగిరింది. పీత ఎగురుతూ కిందకు చూస్తూ ఉంది. దారిలో ఆ బండరాయి కనిపించింది. అక్కడేం చూసింది పీత? అమ్మో, బోలెడు చేపల ఎముకలు తెల్లగా ఓ గుట్టలా పడున్నాయి. అప్పుడు అర్థమైంది పీతకి. హో, కొంగ చేస్తున్న మోసం మొత్తం తెలిసిపోయింది. వెంటనే పీతకి కోపం, భయం రెండూ వచ్చాయి. కాని భయపడి ఊరుకోలేదు. దానికి చాలా పదునైన గట్టైన కత్తిరలాంటివుంటాయి కదా కాళ్లకి. ఉంటాయి. వాటితో ఏం చేసింది? వాటితో గట్టిగా కొంగ మెడను పట్టేసుకుంది. ఫట్మని. అమ్మో, కొంగకి నొప్పి పుట్టుంటుంది కదా. చాలా గట్టిగా నొప్పి పుట్టింది. కొంగ విలవిలలాడింది. కింద పడేయాలని చూసింది. కాని పీత అస్సలు పట్టు వదల్లేదు. అలా గట్టిగా పట్టుకునేసరికి కొంగ ఊపిరాడక చివరికి ప్రాణం వదిలేసింది. ఆ మోసకారి కొంగ పనైపోయింది. భలే చేసింది పీత. తన తెలివితో ప్రాణాలు కాపాడుకుంది. ఆ మోసగాడిని చంపేసింది కూడా. అవును. ఆ తర్వాత పీత మెల్లగా కిందకి దిగి తిరిగి వాళ్ల చెరువుకే వెళ్ళింది. అక్కడ మిగిలిన చేపలు, కప్పల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పింది. ఆ కొంగ మనల్ని మోసం చేసింది. అది ఎవరినీ కొత్త చెరువుకి తీసుకెళ్లలేదు. అందరినీ చంపి తినేసింది. నేను దాన్ని చంపేశాను అని చెప్పింది. చేపలు, కప్పలు అంతా విని షాకయ్యారు. పీతను మెచ్చుకున్నారు. కాని జరిగిన దానికి బాధపడ్డారు కూడా. ఈ కథ వల్ల వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే గుడ్డిగా నమ్మేయకూడదు. నిజమే. ముఖ్యంగా కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆశ చూపిస్తే టక్కున నమ్మేస్తాం. కాని అలా కాకుండా కాస్త ఆలోచించాలి, ఇది నిజమేనా కాదా అని. ఆపద వచ్చినప్పుడు భయపడకుండా ఆ పీతలాగా తెలివిగా ఆలోచించడం ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా. మనకి కూడా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది మంచి మాటే అయినా లేదా ఏదైనా కథైనా పూర్తిగా వినాలి, కొంచెం ఆలోచించాలి. అప్పుడే ఏది నిజమో ఏది కాదో మనకు తెలుస్తుంది.